పరిపాలన ఉంది. ఏంది అదే సిఐడీలు చేశారు మొన్న, తప్పు అని వేశారు. 52 రోజులు జైల్లో ఉన్నాడు, బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఏ బెయిలు? అయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను నడవలేను, సొమ్మలేను, అన్నం కూడా తినలేకపోతున్నాను, బెయిల్ ఇవ్వమని బతిలాడి బెయిల్ తీసుకున్నాడు. ఆ ప్లేటర్కి ఎంత? గంటకు ₹1,00,000. లోతురానుండ గంటకు 1,00,000. నిన్నగాక మొన్న 10 కోట్ల చిల్లర కట్టాడు అతనికి. ఎవడమ్మా మొగుడు సొమ్ము అయ్యి? గవర్నమెంట్ సొమ్ము. నీ కేసుకుని నాయి కడతాం ఎందుకు? ప్రైవేట్ కేసులు కూడా అయ్యే, ఆయనే డబ్బులు మొత్తం వృధా చేస్తున్నాడు. చేసుకో, నువ్వు ఉండ ఏదైనా చేసుకో. ఆఖరి మేము కూడా చెబుతాం, ఏసారి పార్టీ తరపున మమ్మల్ని కూడా అరెస్ట్ చేసుకో, జైల్లో పెట్టుకు ఎక్కడైనా పెట్టుకో. అది నీ టైం. మాట వేయించినా మేము చూపిస్తాం. అంతేగాని నీకు కొడితే దెబ్బలు తగులుతాయి, మానిపోతాయి, మనసులో గాయాన్ని తీసేయలేవుగా. రాజశేఖర రెడ్డి ఉంటే ఆరోగ్యశ్రీ పెట్టారు, కానీ ఇప్పుడు కూడా చెప్పుకుంటారు ఆరోగ్యశ్రీ రెడ్డి రాజశేఖర రెడ్డి గుర్తు తెస్తాడు. నీ పథకం చెప్పి ఒక్కడున్నా ఏదన్నా బయటకు వచ్చే దమ్ము ధైర్యం ఉందా నీకు? డాక్టరీని పెట్టాడా? హైదరాబాద్ మొత్తం నేనే కట్టించా అన్నాడు. చార్మినార్ నేనే, తాజ్మహల్ నేనే కట్టించా అన్నాడు. ఇన్నర్ రింగ్ రోడ్ నేనే కట్టించాను. మరి ఎయిర్పోర్ట్ నేనే కట్టించాను. కట్టించాడా? ఎక్కడా చెప్పు? ఎప్పుడు కట్టారు? ఎక్కడి నుంచి మొదలుపెట్టా చెప్పు?